యాదకృష్ణ గారికి మంత్రి యాదకృష్ణ యాదకృష్ణ గారికి మంత్రి యాదకృష్ణ యాదకృష్ణ గారికి మంత్రి యాదకృష్ణ యాదకృష్ణ గారికి. నమస్కారం మహాజనులారా, నమస్కారం. జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. మీరందరూ నా జీప్ వెనకాల పరిగెట్టి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే ఓకే, నమస్కారం. వెళ్ళరండి. నమస్కారం. కాలేజీకి ఎలాగ లేట్ గా వచ్చాడు, పెళ్లికి కూడా లేట్ గా వచ్చాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ వివాహ కార్యక్రమానికి ఆలస్యం ఏమిటని సభాపతి డిమాండ్ చేస్తున్నారు. దీనికి చాలా సులభమైన శ్వేతపత్రం సమర్పిస్తున్నాను. సచివాలయం నుండి ప్రభుత్వ వాహనంలో బయలుదేరి విమానాశ్రయానికి వెళ్లి పార్టీ విడుదల సమావేశంలో పాల్గొని అటు పిమ్మట విమానం ఎక్కితే తీవ్రవాదులు బాంబులు పెట్టారని ఆరోపణతో సోదా చేయించి 6 గంటలు ఆలస్యంగా విమానం దిగి మాస్టర్ గోదావరి తీరంలో పశువులు గడుగుతున్నా యాదవ్ సంఘం వారి మేకపాలు తేనేటి విందులో ఆపేరా, ఏదో పొలిటికల్ భాష. నువ్వు సీట్ సంపాదించి మంత్రి వైపు మహా నీలుగుతున్నావు. ఒరే, ఇందాక మంత్రి గారికి చేయి అన్నారు, వాడు నువ్వు పురమాయించిన. సర్లే బాయ్, ఏదో బిల్డప్. నువ్వును వీళ్ళెవర్రా గన్లు పట్టుకుని అలా నించున్నారు? బ్లాక్ క్యాట్స్, నల్ల పిల్లులు. హాయ్ రవి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గీతా బాగున్నావా? బాగున్నాను. ఎరా హనుమాన్లు క్రాప్ మార్చవా? హాయిగా ఉందిరా. హాయ్ సునీల్. హాయ్. నీ స్వప్న ఎలా ఉందిరా? మళ్ళీ మనందరం కలుసుకున్న సందర్భంగా సాయంత్రం మీ అందరికి మంచి పార్టీ ఇవ్వాలని మా పార్టీ మండల కార్యదర్శిగా నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ పార్టీకి వచ్చి నన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. వందే మాత్రం ఏఆర్ రెహమాన్ ఏంట్రా? నాకు తెలియదు మాస్టరు. మీకు తెలుసా మాస్టరు? ఏమబ్బా, నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనా వెళ్ళింది? ఇటే లేదు సార్. అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరు అడిగితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్. వాడే. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆరే వాళ్ళ కోసం అబ్బా ఈ బాట్లో. ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే డ్రెస్ లో వాచ్మెన్ పెట్టారబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి మీరు చాలా గొప్ప ఫిగర్. ఎరా ఎంటున్నారా? సార్, ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టికి మంచి ఫిగర్లు ఉండరా? గుంజి వాళ్ళకంత టేస్ట్ లేదు. నువ్వు చెప్పబ్బా. మీరు ఖచ్చితంగా కసెక్కువ ఉందబ్బా. నువ్వు కంటిన్యూ దిగితే కంటిన్యూ చేస్తాను. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారా? సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా ఆపితే చెప్తారు. ఆపాను. ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటబ్బా చూపించేది? మీరెక్కడికి? వద్దా? ఎంతమంది ఎందుకు? అవునులే, వీళ్ళందరినీ చూస్తే ఆడు చెంపైపోడు. మీరైనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వెళ్ళి వాడిని బెదిరించో బుచ్చగించో నా తప్పక నేను తెచ్చుకుంటానులే. వెళ్ళండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. అందుకే ఎలా ఉన్నారు. రండి. ఇదిగోండి. 3 మూరలు పువ్వులు ఇవ్వు. ఆవిడ పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా, నేను మీ ఆవిడ. ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్తామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా, మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన. ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అల్లుళ్ళు, ఇప్పుడు మీ నాన్న వచ్చి మిమ్మల్ని ఇద్దరిని ఎడదీయడం ఖాయం. మీరు ఇడిపోవడం కూడా సవ్వే. కానీ నేను నా కుక్క ఏ వైపు ఉండాలో అది కూడా మీరే ఎవరు విడిపోక్కర్లేదు. ప్రతి చిన్న విషయానికి విడిపోవాల్సిన అవసరం ఈ ఇంటికి లేదు. లిజన్, ఇక నుంచి నీ భార్య పనిచేయక్కర్లేదు, నీ భార్య పనిచేయక్కర్లేదు, నా భార్య పనిచేయక్కర్లేదు. మరి మా ఇద్దరు పను
మనందరి పని చేయడానికి ఓ సిన్సియర్ బ్యూటిఫుల్ సర్వెంట్ మెయిడ్ వస్తుంది. నమస్కారం మామా. ఎంటర్ ది డ్రాగన్. వెరీ గుడ్, యు ఆర్ ఇన్ కరెక్ట్ టైం. నమస్కారం మామా. బాగుంది మామా. ఆటల తర్వాత మిస్టర్ గోప్. డాడీ వీడి మా పెద్ద అబ్బాయి గోపాలకృష్ణ, పశువుల డాక్టర్. పశువులు డాక్టరా? పశువులు కూడా నాకు ఆ జబ్బులున్నాయి ఈ జబ్బులున్నాయని చెప్పుకుంటాయా మామా? అవి చెప్పకుండా మేము తెలుసుకోవడానికే పశువుల డాక్టర్ చదివింది. షీఈస్ టూ మచ్. మామా నమస్కారం మామా. కోపం మామకి. వీడు మా చిన్న అబ్బాయి జానకిరామ్, పక్షుల డాక్టరా మామా? మనుషుల డాక్టర్. ఓ నమస్కారం మామా. అవును, ఇందాక నుంచి చూస్తున్నా అందరినీ మామ మామ అంటున్నావు. అసలు నీ పేరేమిటి? గౌరీ మామా. గౌరీ మామ. నేను గౌరీ, మీరు మామ మామా. డాడ్, ఇందాక నీ బ్లడ్ రిపోర్ట్ చూశాను. నీకు బ్లడ్ ప్రెషర్, షుగర్ ఉంది. నువ్వు వెంటనే స్వీట్లు, ఐస్ వాటర్ మానేయాలి. నేను బ్లడ్ ఎప్పుడు ఇచ్చానయ్యా? నువ్వు ఇవ్వవనే. నిన్ను కుట్టిన 16 దోమల్ని పట్టి పిండి తీసుకున్నాను బ్లడ్. బీ కేర్ఫుల్. పెద్ద డాక్టర్ మామా. ఈ పొట్టు మామ ఎవడు మామ? టిగ్గు 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 మరి. ఇదేమంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, అందుకే పరిచయం చేయలేదు. నేనే పరిచయం చేసుకుంటాను. ఈ ఇంటికి మేని పిల్లర్ని. నేను లేకపోతే ఇల్లు కదలదు. నా పేరు తొక్క. చీ తొక్క. ఏ తొక్క మామా? అరటి తొక్క, నారింజ తొక్క? ఆ తొక్కలేం కాదు, తోరణం కనకేశ్వర స్వామి. ఆ సంస్కృతి మీరు పలకలేరని షార్ట్ కట్ లో తొక్క అని పిలవను. అంత మంచి పేరు ఇంత చెడ్డగా పెట్టుకున్నట్టు మామా. మరి అదే క్యారెక్టర్. నమస్కారం మామ. నేను మామటి இந்த பொண்ணு ఈ ఇంటి ఇలవెల్పు మహాలక్ష్మి. మీ ఆవిడ గారు లేరా మామా? ఎన్నగదు ఇల్లాలు కూడా ఇదే. తమిళనాడు బోర్డర్ ఉడిపి ఇడ్లీ. ముచ్చటపడి పెళ్లి చేసుకున్నాను. మరుక్షణమే వీళ్ళ టోటల్ ఫ్యామిలీ ఫ్లైట్ యాక్సిడెంట్ లో అయిపోయారు. ఆస్తి మొత్తం నాకే వచ్చింది. అయ్యో చాలా అదృష్టమైన అత్త అయితే. నమస్కారం అత్త. నల్లారు గిన్నెలంతా పగల కొట్టుకోకుండా భద్రంగా చూసుకో. వీళ్ళిద్దరు నా కోడళ్ళు జయ విజయ. నీకు వంటగా చూపిస్తాను. అయ్యో వాడు నన్ను ఐస్ వాటర్ తాగద్దంటాడా? టూ మచ్. తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకోకు. మర్యాదగా చేతులు పైకి. తెలుగు నయాతా సాబ్. నో లైక్ టేకింగ్, నో గన్స్. హ్యాండ్స్ అప్. मेरे को इंग्लिश भी नहीं आता साहब. భాష కాదురా ముఖ్యం, జంబలహాటు. భావం ముఖ్యం రా. నేను కొడితే నువ్వు నవ్వుతావేట్రా? రాత్రిపూట దొంగతనాలు ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడే చావడం లేదు. నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తొస్తున్నాడు రా. అగ్గి పిడుగులో ఎన్టీఆర్ గుర్తు రావట్లేదు. నోరు మూసుకొని దొంగతనం చేద్దాం. అమ్మా, ఎవడో లైట్ వేసాను. నోరు మీద లైట్ వేసింది నేనే. ఆ చిత్తూరు ఏసు కూడా వెయ్యి. దొంగతనం కొత్త కదా, చెమటలు పడుతున్నాయి. వద్దులే, అడ్జస్ట్ అవుతాను. అదిగో డోరు. తప్పుకో. ఓహో, అబ్బు. దానికంటే నీ సౌండ్ ఎక్కువైంది. ఓకే. ఎంత డబ్బు? ఏ 25,000 50,000 తీసుకుంటే సరే. లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనకు కావలసినప్పుడల్లా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు. సరేనా? మూస్తావా? మూస్తాను. ఎంత డబ్బు! చంబలహాట్. మొత్తం ఎంతరా? 50 లక్షలు.
అంత డబ్బు ఏం చేసుకుంటారా? ఇదే బ్యాంక్ లో వడ్డీకి ఇచ్చుకుందాం, నువ్వు రా. ఎప్పుడు లేస్తాడో ఏంటో. నీకెందుకు రా, పద. అంతేనా? సరే. దొంగలు పడ్డ 6 నెలలకు కదా పోలీసులు వచ్చేది, ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారేంటి? ఒరే, నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పీటీ ఉషాని టీవీలో గానీ చూసావా? చూచాను. ఎందుకు? ఒక్కసారి వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు. అలా పరిగెత్తడం ఎందుకు? వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్ రా. నా జంబల హాటు, సౌండ్ కరెక్ట్ గా విన్నావా? అది డీజిల్ జీప్. అదేరా, డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అలా ఎందుకు? పెట్రోల్ జీప్ లో డీజిల్ చేయొచ్చుగా. ఆపవే ఆ వెధవేడు పాపు. పరాయి వాళ్ళ వస్తువులు తేవద్ది అంటే విన్నావా? 1 2 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేసావు. ఇప్పుడు ఆ తెలంగాణ వస్తే ఏం సమాధానం చెప్తావు? పోతుందని నేను ఏమైనా కలగన్నానా? మీనాక్షమ్మా, అమ్మో, ఆయన వచ్చేసాడు. నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే. రండి. ఏమిటమ్మా 2 రోజుల్లో ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు, ఏది అది పోయింది. పోయిందా? పోవడం అంటే మెరుగు పోవడం అనమాట. మెరుగు పెట్టడానికి ఇచ్చాను, షాప్ వాడు ఇచ్చాగానే ఇచ్చేస్తాను. ఆహా, మెరుగుపోయిందా? నిజంగా పోయిందేమో, పోలీసులు పిలవాలి, మీ అందరిని లోపల పడేయించాలి, చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను. సర్లే, మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహ గారు ఉన్నారు చూడు, ఆయన నా క్లాస్మేట్. జంగ్రీష్, వస్తా. వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? ఎవరింట్లో నుంచైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే నిన్ను చంపేస్తా. ఏంటి, నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్ లోను 10,000 వచ్చింది, ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్. టీవీ 60 సార్. రేడియో 60 సార్. మంచాలు 60 సార్. దిళ్ళు 60 సార్. దుప్పట్లు 60 సార్. మీ ఆవిడ 60 సార్. సొంతం సార్. దాన్ని అమ్మి వేలం వేసి. ఏమండి, తాళి కట్టిన భార్యను వేల వేయడం న్యాయం అండి? ఏ, నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి, వద్దండి, భార్యను వేల వేయడం లోకల్లో ఎక్కడా లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాను. దేవుడు పాట 20,000. 20,000. 21,000. తెల్లగడ్డ పైన పాట 21,000. 21,000. నా పాట 22,000. బట్టతల ఆయన పాట 22,000. 22,000. ఒకటోసారి 32,000 నా పాట 32,000. పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు, 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడని తీసుకుపండి. ఏమండి, ఈ బండ మీద నన్ను లాక్కెళ్తున్నాడండి. నేను రాను, నన్ను వదిలు. 32,000 పెట్టి నీ ఏలం పట్ల పడినానే. ఏమండి, వద్దండి, నన్ను వేల వేయొద్దండి, వద్దండి. ఏమిటి, ఏమైంది? ఏమండి, ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చల్లగారింట్లో జన్మంతా పాచి పని, వంట పని చేసాను, ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి.